నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నాము. బీజేపీ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ప్రతి పల్లె తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాము. ప్రస్తుతం బూర నర్సయ్య గౌడ్ తో ఉన్నాము. ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఎలా ఉంది సార్ ప్రజల నుండి స్పందన, ఎలా అనిపిస్తుంది? ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఎవరు సెటస్కోప్ పెట్టి చూసినా కూడా మోడీ 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 అంటున్నారు. అంటే లబ్డప్ అనే బదులు మోడీ మోడీ అంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో కనీసం డబుల్ డిజిట్ 100 సీట్లు ప్లస్ గెలుస్తుందని నమ్మకం ఉంది. అందులో భువనగిరి టాప్లో కూడా ఉండొచ్చు. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, బీజేపీ గెలిస్తే ఎంతసేపు ఉన్నా మోడీ కేంద్రంలో మళ్ళోసారి వస్తే రిజర్వేషన్లు పోతాయి, ఆదాని అంబానీలకే దోసి పెడతారు అనే వ్యాఖ్యలు చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. ఇదివరకు చాలామంది ముఖ్యమంత్రులు ఇలాంటి ప్రకటనలు చేశారు. ఎందుకంటే ఈ మధ్య డైలాగ్స్ ఎక్కువైపోయినాయి, సొల్లు ఎక్కువైపోయినాయి, సబ్స్టెన్స్ తక్కువైపోయింది. ఎందుకంటే నీ పంతేదో లేనప్పటికి ఇట్లాంటి డైవర్షన్ డైలాగ్స్ ఉంటాయి. ఈరోజు మోడీ గారు రావడం ఖాయం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫ్రస్ట్రేషన్, హై టెన్షన్ అన్నది హై టెన్షన్ వచ్చి ఇలాంటి బ్రిటిష్ జనతా పార్టీకి ఇట్లాంటి అసలు అది ఎలా అనబుద్ధైందో. ఇది ఫస్ట్ బీజేపీ మన భారతీయ జనతా పార్టీ, అది కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వారి పార్టీ ఫస్ట్ బ్రిటిష్ స్టార్ట్ చేసినటువంటి పార్టీ. ఈ మాత్రం సబ్జెక్ట్ లేకుండా ఎట్లా ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆరిపోయే దీపానికి వెలుగవుతుంది. రేవంత్ రెడ్డికి డైలాగులు ఎక్కువ. ఇంతకుముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇబ్రహీంపట్నం చౌరస్తలో మాట్లాడుతూ బూర నర్సయ్య గౌడు కులాలను మతాల పేరు చెప్పుకుంటూ బీసీలని ఓట్లాడుకునే పరిస్థితి, గౌడ సామాజిక వర్గం అని, మతం అని, రాముడని కులాల మధ్య శిక్షలు పెడుతున్నాడు అని వ్యాఖ్యలు చేశారు. ఆయన గజని మొదటిదాకా బీజేపీ పార్టీలు వచ్చి ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా బడ్జెట్ తీసుకొని ఓడిపోయినటువంటి మునుగోడులో వ్యక్తి మతం గురించి మాట్లాడితే ఏమంటారు, మతిమరుపు మనిషి అంటారా? మతిమరుపు మనిషినే గజని అంటారు. ఇక కులం గురించి మాట్లాడితే వాళ్ళని అది తక్కువ. మీ యొక్క బ్యాన్ మీద ఎవరు ఉంటారా భయ్? నువ్వు ఉంటావు, రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఉంటాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటాడు, నీరు కుమార్ రెడ్డి ఉంటాడు. నువ్వా సిగ్గు లేకుండా కులం గురించి మాట్లాడదు? నేను సకల ABCD ఆల్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ అగ్రకుల పేదలు. నీవు ఎంపీగా ఉన్నావు, ఎప్పుడన్నా అగ్రకుల పేదలకు మాట్లాడినావా? నువ్వు 100 కోట్లు సంపాదించినావు, ఎప్పుడన్నా అగ్రకుల పేదల గురించి ఆలోచించా? బూర నర్సయ్య గౌడ్ ఆలోచిస్తున్నావు బీసీల కొరకు, SCల కొరకు, STల కొరకు. అంత అప్పుడే మతం మేరకు వస్తే అట్లా. నేను ఇంతవరకు ఎప్పుడన్నా కులం పేరు మీద అడిగినా, మతం పేరు మీద అడిగినా? నాది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరు భారతీయులు, ఇండియన్ సిటిజన్స్, అందరూ మావాళ్ళు. ఎందుకంటే ఓడిపోతుందామని చెప్పి ఏదో పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ ఉండాలి కదా. ఎవరైనా ఉంటే నేను ఇది చేస్తా అని చెప్పచ్చు. అది లేదుగా. మ్యాటర్ సున్నా చెప్పండి. ఇట్లాంటి పిచ్చి. మల్రెడ్డి రంగారెడ్డి మీకు సవాల్ విసిరారు. చర్చపై ఆయన ఎంపీగా ఒక 5 ఏళ్ళు ఉన్నారు. గతంలో ఏం అభివృద్ధి చేశారో భువనగిరికి సిద్ధమా చర్చకు అని అన్నారు. పెట్టండి. కోమటిరెడ్డి బ్రదర్స్ 2 అన్నదమ్ముల నుండి అభివృద్ధి చేశారా, బూర చేశారా, చర్చకు సిద్ధమా అంటున్నారు. అదే చర్చకు పెట్టమని చెప్పండి. ఆ మొఖాలకు కనీసం ఒక పాంప్లెట్ ఉద్దేశించమని చెప్పండి. ఏం చేశారు? ఈ అన్నీ వేస్ట్ డైలాగులు, ఇదంతా ఎంపీ ఉత్తర ప్రకల్పాలు కాదు. ఇక అంతే. ఏంటంటే పాపం వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారు గ్యాస్ పెట్టి వదిలిపెట్టాడు. మినిస్టర్ చేస్తాను ఇద్దరికి, మా రంగారెడ్డి గారికి ప్లస్ హోమ్ మినిస్టర్ చేస్తాను రాజగోపాల్ రెడ్డికి, అదే ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ చేస్తాను వెంకరెడ్డి. ఆ యొక్క అయోమయంలో ఆ మత్తులు ఏం మాట్లాడుతుందో తెలియదు. వాళ్ళు చూస్తే నాకు నవ్వొస్తుంది. మరి రంగారెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడితే ఇబ్రహంపేట ప్రజలు నవ్వుకుంటారు. దయచేసి రంగారెడ్డి, నీకు ముఖ్యమంత్రి కేవలం గ్యాస్ కొడుతున్నాడు, నీకు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు ఉట్టిగా పరువు తీసుకోవద్దు. బూర నర్సయ్య గౌడ్ అంటే ప్రజలు నవ్వుతారు. అందుకని గౌరవం కాపాడు. నన్ను అన్నవనుకో మళ్ళీ నేను అనాల్సి వస్తుంది. నేనంటే నువ్వు తట్టుకోలేవు, నీ చిట్టా తీస్తే తట్టుకోలేవు.
ఏ ఒక్క పూలబండి పాలబండి అమ్మినా చెప్తాడు నీ యొక్క అభివృద్ధి గురించి. కొబ్బరికాయ దుకాణం వాడిని అడిగినా నీ అభివృద్ధి గురించి చెప్తాడు. అందుకు రంగన్న గౌరవంగా ఉండు, నన్ను గెలకకు అనిపించుకో. మోడీకి గనక దేశంలో బీజేపీ పార్టీ గనక 400 సీట్లు ఇచ్చినట్టయితే భారత్ బాబాసాహెబ్ రాజ్యాంగంని కూడా మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి సభలో రేవంత్ రెడ్డి అదే స్లోగన్ తీసుకున్నారు. అదే చెప్పారు కదా, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు. ఆయనే ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నాడు, ఆయనే కాంగ్రెస్ పార్టీ హెడ్ అనుకుంటున్నాడు. అందుకొరకు ఇట్లాంటి విపరీతమైన ప్రకటన చేసిన ముఖ్యమంత్రులు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. ప్రధానమంత్రి బీజేపీ వ్యతిరేకంగా ఇప్పటికైనా నా హితవు ఎన్నికల్లో గెలుపోవటంలోనే ప్రజలు నిర్ణయిస్తాం. రాజ్యాంగం ఇప్పుడే మా భాషగా చెప్పారు, రాజ్యాంగము మార్చే యోచన ఎవరికి లేదు. అందులో వీళ్ళు ప్రజల్ని తప్పుదో పెట్టడానికి భయపెట్టడానికి చేసే ప్రయత్నం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు. మెదక్లో అమిత్ షా అన్నారంట కదా, రిజర్వేషన్లు రద్దు చేస్తాము ఏమన్నారు? ముస్లింల గురించి ఓపెన్ ఫిలాసఫీ కదా. అందరికీ ఈరోజు ఈ రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసేదే బీజేపీ. మీకు తెలుసా, ఈరోజు కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీలు మంత్రులు ఉన్నారు, 11 మంది కదా, 12 మంది ఎస్సీలు మంత్రులు ఉన్నారు, 8 మంది ఎస్టీలు మంత్రులు ఉన్నారు. ఇంతవరకు భారత రాజ్యాంగ ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఇంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడూ లేరు. సాక్షాత్ ప్రధానమంత్రి బీసీ, సాక్షాత్తు ప్రధానమంత్రి బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ ఓబీసీ. ఇంతకంటే ఏం చెప్తారు? మీ ముఖాలకు ఒక్కసారైనా కాంగ్రెస్ బీసీని సీఎం చేసిందా? ఎస్సీని సీఎం చేసిందా? ఒక మంత్రిని చేసిందా? మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక బీసీ ఇప్పటివరకు మంత్రి అయిందా? మీరా సొల్లుకమని చెప్పేది, మీరా రిజర్వేషన్ గురించి చెప్పేది. వీళ్ళు ఫక్తు కుల రాజకీయం చేసే వ్యక్తులు. అందుకొరకు వీళ్ళు తొడలు కట్టు. మీరు రేవంత్ రెడ్డి వ్యామోహంలో పడి, మంత్రి పదవి వ్యామోహంలో పడి ఊర నర్సయ్యని గెలుపుకోవద్దు. ఎందుకంటే మీతో పట్ల గౌరవంతో ఉన్నప్పటి వరకు గెలుపుకుంటే పండ్ల షాప్ అంతా మాట్లాడిస్తా, కొబ్బరికాయ షాప్ అంతా మాట్లాడిస్తా. అప్పుడే చెప్తున్నా ఇక తొడగొట్టింది కదా అభివృద్ధి గురించి. ఇదే నేను చెప్తున్నా, ఇదే నేను ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు ఎమ్మెల్యే పదవి రిజైన్ చేస్తావా? నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది? 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, 3 సార్లు ఎమ్మెల్యే అయిండు. మంత్రి అయిందా? కాదు, 3 సార్లు ఎమ్మెల్యే అయింది కదా. నేను ఒక్కసారి ఎంపీ అయినా కదా. ఛాలెంజ్ చెప్తున్నా, ఛాలెంజ్. దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క ఛాలెంజ్ ఇది ఒప్పుకో. ఇదే ఇబ్రహీంపట్నం గడ్డ మీద అన్ని టీవీ సాక్షుల మీద నువ్వు ఏం అభివృద్ధి చేసినావో తీసుకురా. నేను అభివృద్ధి నా కాంప్లెక్టే ఉంది, తీసుకురాద్దాం. లేకుంటే నేను ఒకరోజు చర్చ ఛాలెంజ్ చేశాను కదా, నేను ఒకరోజు ఒక టెంట్ వేసి వేదిక ఏర్పాటు చేసి ఆడ కూర్చుంటా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏం డెవలప్ చేసారో అక్కడ రండి. మేము అందరం కూర్చొని మా యొక్క పార్టీతో మీరు ఛాలెంజ్ చేసింది కదా, మేము స్వీకరిస్తాం. ఆ ఛాలెంజ్ మా యొక్క బీజేపీ పార్టీ స్వీకరిస్తారు, దూరదర్శన్ గారు స్వీకరిస్తున్నారు. నేను ఒక వేదిక ఏర్పాటు చేస్తాను, మా మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తాను. ఏమి అభివృద్ధి చేసినా చెప్పు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బూర నర్సయ్య గౌడ్ని చూస్తే జాలేస్తుంది, ఒక్కడే ప్రచారంలోకి వెళ్తున్నాడు, బీజేపీ నేతలు ఎవరు సహకరించడం లేదు, మొన్నటి ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తనకు తోడుగా రావడం లేదు అని అంటున్నాడు. ఇక ఏమంటే సబ్జెక్టులోనే సొల్లెక్కువ. నీ మీద నువ్వు జాలిపడు, ఫస్ట్ నీ మీద నీ జాలిపడు. నువ్వు అంటే నీకే ఎవరు లేరు. నువ్వు రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈ యొక్క 7 ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఫలాన్నజీవి కానీ స్వయం ప్రకాశితుడు కాదు కదా. బూర నర్సయ్య గౌడ్ స్వయం ప్రకాశితుడు. మా ఎమ్మెల్యేలు మా క్యాడర్, బీజేపీ పార్టీలో లీడరే క్యాడరు, క్యాడరే లీడరు. మీకు డైలాగ్ ఉంది కదా రజనీకాంత్ సినిమా, చెప్పండి. ఏమని ఉంది? నాన్న పందులే గుంపులు వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. దట్ ఈస్ బూర నర్సయ్య గౌడ్. రైట్. ఫైనల్ గా మాత్రం బూర నర్సయ్య గౌడ్ మొత్తానికి ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి భువనగిరి పార్లమెంటు ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం అప్పీల్ చేయాలి? ప్రజానికం మీ అందరికీ తెలుసు, ఇవన్నీ సూక్ష్మ వాగ్దానాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు. ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి నా చేతులు ఓడిపోయాడు.
కోమటిరెడ్డి వెంకరెడ్డి చావు తప్పి కొందరు తప్పపోయినట్టు ఏదో ఫ్లూక్గా గెలవడం జరిగింది. వీళ్ళందరూ బాహుబలిలు కాదు, లిల్లీ పుట్లు. ఓన్లీ శరీరానికి బాగా కొడుకుంటారు కానీ లిల్లీ పుట్లు. వీళ్ళు డబ్బులు పంచకుంటే డిపాజిట్ కూడా రాదు. నేను ఛాలెంజ్ చెప్తున్నా. నేను వీళ్ళు డబ్బులు పంచడా? డబ్బులు పంచే ప్రసక్తి లేదు, బీజేపీ పంచే ప్రసక్తి లేదు. బూర నర్సయ్య గౌడ్ డబ్బులు పంచకుండా గెలుస్తాడు. అది నా యొక్క ప్రజల మీద నా మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, మోడీ గారి ప్రేమ ఉన్నటువంటి అభిమానం. నువ్వు అసలు రాజకీయ డబ్బులు లేకుండా నీ ఎమ్మటి ఇద్దరు అచ్చరు లేరు. అరే నీ అంచరుకి ఒక్కొక్కరికి ₹1 ఇచ్చి నీ యొక్క రైట్ హ్యాండ్ అనుకోనికి 2 కోట్లు ఇస్తే, లెఫ్ట్ హ్యాండ్ అనుకోని 1 కోటి ఇస్తే మా యొక్క బీజేపీ పార్టీకి పెద్ద బొక్క పెడుతుంది. పోతివి బొక్క పెట్టి పోతివి. అందుకొరకు దయచేసి మీరు సబ్జెక్ట్ లేదు, మీరు ఏం చేస్తారో తెలియదు. బూరా ఈస్ ఏ నేషనల్ లీడర్ నా, స్టేట్ లీడర్. మీరు ముఖ్యమంత్రి నాతో గురించే ఈ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకెవరన్నా ఉంటే అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నా గురించి జాలిపడాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు జాలిపడు సార్. ఫైనల్ గా మాత్రం బూర నర్సయ్య గౌడ్ తన గెలుపుపై ధీమాతో ఉన్నారనుకోవచ్చా? ఎనీ డౌట్? నో డౌట్. మా వాళ్ళని అడుగు, మా ప్రజలను అడుగు, వాళ్ళ గుండె చప్పుడు అడుగు. లబ్డబ్ కాదు, మోడీ 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 అంటారు. బూరా 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 అని ఓసారి మామూలుగా ఉండి ఎట్లా కొట్టుకుంటుంది? కొట్టుకున్నప్పుడు శబ్దం ఏముంటుంది అంటే లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. అది ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మోడీ బూరా మోడీ బూరా మోడీ బూరా అని కొట్టుకుంటాం. రైట్, ఇదండి మొత్తానికి భువనగిరిలో మోడీ బూరా నామజపమే నడుస్తుంది ప్రజల్లో. భువనగిరి ప్రజానికంలో ఖచ్చితంగా ఈ భువనగిరి గడ్డ కాషాయం అడ్డాగా మారబోతుంది. ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేసి తీరుతాం భువనగిరిలో అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో శేఖర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి.